మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. సుమన గదిలో కూర్చొని ఉంటే అప్పుడే విక్రాంత్ అక్కడికి వచ్చి ల్యాప్టాప్ ఛార్జర్ ఎక్కడ అని అడుగుతూ ఉంటారు. ఆ బోడి ల్యాప్టాప్ని ఎప్పుడు చేతిలో పట్టుకొని అలా తిరుగుతూ ఉంటారు. పనిచేయని వాటిని బయట పడేయచ్చు కదా అని సుమన అంటుంది. నోరు మూసుకొని మర్యాదగా చెప్తావా లేదా? అదేంటి అయినా కూడా నువ్వెందుకో చాలా సంతోషంగా కనిపిస్తున్నావే అని విక్రాంత్ ప్రశ్నిస్తూ ఉంటే, ఇంకెందుకండి నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే గాయత్రి అత్తయ్య ఆత్మ ఈ రోజుతో వెళ్ళిపోతుందని గంటలమ్మ చెప్పింది కదా! అందుకే అప్పుడు మా అక్క కోట్లు ఉన్నాయని బాగా ఎగిరెగిరి పడుతుంది కదా! ఆత్మ అండగా ఉందని కూడా చాలా సార్లు చెప్పింది. కాబట్టి ఇప్పుడు అవేవి ఉండవు కదా! అందుకే నాకు ఈ సంతోషం అని సుమ్న అంటే, మూతి పళ్ళు రాలగొడతాను జాగ్రత్త. మాటలు మర్యాదగా మాట్లాడు. ఆ గంటలమ్మ ఏదో వాగడం అది పట్టుకొని నువ్వు అది జరుగుతుందని నువ్వు అనడం. గాయత్రీదేవి పెద్దమ్మ ఆత్మ ఎక్కడికి వెళ్ళదు. ఇక్కడే ఉంటుంది. ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉందంటే ఖచ్చితంగా పాప కూడా ఇక్కడే ఎక్కడో ఉందని అర్థం అని విక్రాంత్ అంటాడు. ఏంటి పాప ఇక్కడే ఉందా? మరి మా నైని అక్క విశాల్ బావు గారికి కూడా ఈ విషయం తెలుసా అని సుమన అంటే, ఇక్కడే ఉందంటే ఇక్కడే చుట్టుపక్కల ఎక్కడో సీక్రెట్‌గా ఉందని అర్థం. అంతేకాని ఎక్కడ ఉందో నాకు తెలుసని అర్థం కాదు. చూస్తూ ఉండు గంటలమ్మ చెప్పేది ఏది కూడా జరగదు. అయినా నైని వదిన జీవితంలో అన్నీ చూసేసింది. నీ దగ్గర ఏముంది? పైసా ఆస్తైనా ఉందా? అందుకే నువ్వు రెపరెపలాడుతూ ఉంటావు. కాబట్టి నోరు మూసుకొని కూర్చొని ఉండు. ఇక్కడ ఏమీ జరగదని విక్రాంత్ వెళ్ళిపోతాడు. తర్వాత తిలోత్తమ, వల్లభ ఇద్దరు కూడా హాల్లో ఉన్న ఒక మంచం దగ్గరికి వస్తారు. మమ్మీ చాలా భయమేస్తోంది అని వల్లభ అంటే, రేయ్ నీకెందుకురా భయం? భయపడాల్సింది మనం కాదు. ఆ నైని, గాయత్రి పాప ఇద్దరు భయపడాలి. ఎందుకంటే కాసేపట్లో గాయత్రి పాప పుర్రెల దిబ్బకి వెళ్తుంది కదా! మనం కాదు పుర్రెల దిబ్బకి వెళ్ళేది భయపడ్డానికని తిలోత్తమ అంటోంది. ఏంటి మమ్మీ ఎలా వెళ్తుంది మమ్మీ అని వల్లభ అంటాడు. ఆ గంటలమ్మ చెప్పింది కదరా! ఈ విభూతిని రాస్తే గాయత్రి పాప పుర్రెల దిబ్బకి వెళ్తుందని. కాబట్టి ఆ విభూతి రాయి అని తిలోత్తమ అనగానే వల్లభ తన చేతిలో ఉన్న విభూతిని తిలోత్తమ ముఖానికి రాసేస్తూ ఉంటాడు. అలా కొంచెం రాయగానే, రే వెధవా ఏం చేస్తున్నావురా అని తిలోత్తమ తిడుతూ ఉంటుంది. నువ్వే కదా మమ్మీ విభూతి రాయమన్నావు. అందుకే నీ నుదుటికి రాసేశాను అని వల్లభ అంటుంది. రే వెధవా నేను రాయమన్నది మంచం కోళ్ళకి రా, నాకు కాదు అని తిలోత్తమ తన నుదుటిన రాసిన విభూతిని తుడుచుకుంటూ తిడుతూ చెప్తూ ఉంటుంది. కోళ్ళ మన ఇంట్లో ఎక్కడ ఉన్నాయి మమ్మీ అని వల్లభ అంటాడు. రే ఈడియట్ ఈ మంచం కోళ్ళకి రా రాయమని చెప్పింది ఇలా ఇవ్వు నీ వల్ల కాదురే అని తిలోత్తమ విభూతిని తీసుకొని మంచం కోళ్ళకి రాస్తూ ఉంటుంది. మమ్మీ ఈ మంచం 4 కోళ్ళకి అడ్డనామాలు పెట్టావేంటి మమ్మీ అని వల్లభ అనడంతో, రే ఏదో ఒకటి విభూతైతే రాసేశాం కదా అని తిలోత్తమ అంటుంది. మమ్మీ నేను వెళ్ళి గాయత్రి పాపని తీసుకురానా అని వల్లభ అంటే, నైనిని కూడా తీసుకురారా అని తిలోత్తమ అంటుంది. అలాగే మమ్మీ అని వల్లభ వెళ్ళపోతూ ఉంటే, రే ఈడియట్ ఆగురా, అలా వెళ్ళి తీసుకొస్తే నైనికి డౌట్ రాదా అని తిలోత్తమ అంటుంది. మరి గాయత్రి పాప పుర్రెల దిబ్బకి వెళ్ళాలి కదా మమ్మీ ఎలా వెళ్తుంది? మంచం మీద పడుకుంటేనే కదా అని వల్లభ అంటాడు. రేయ్ కాసేపట్లో నైని పిల్లగాలి కోసం గాయత్రిని రోజు ఇక్కడికి తీసుకువస్తుంది కదా! అప్పుడు ఈ మంచంపై గాయత్రిని పడుకోబెడుతుంది అని తిలోత్తమ అంటుంది. మమ్మీ మమ్మీ నైని మరదలు గాయత్రి పాపను తీసుకొని వస్తుంది మమ్మీ అని వల్లభ చెప్పగానే, రే పదరా మనం అక్కడికి వెళ్ళి దాక్కొని చూస్తూ ఉందాము అని తిలోత్తమ, వల్లభ చాటుగా వచ్చేస్తారు. ఏంటి గాయత్రి నిద్రొస్తోందా? సరే ఈ మంచం మీద కాసేపు పడుకో. నేను కిచెన్‌లో కాస్త పని ఉంది చూసుకొని వస్తాను అని నైని అక్కడ ఉన్న విభూతి రాసిన మంచంపై గాయత్రిని పడుకోబెట్టి అక్కడి నుంచి కిందికి వచ్చేస్తుంది. మమ్మీ మన పని చాలా తేలిక అయిపోయింది మమ్మీ అని వల్లభ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అవును ఆ పిల్లకి మత్తు వస్తుందో లేకుంటే పూర్తిగా మత్తులోకి వెళ్తుందో ఎలా వెళ్తుందో నాకు తెలీదు కానీ ఆ పిల్లకి నిద్ర ముంచుకొస్తోంది. ఇప్పుడు పుర్రెల దిబ్బకి ఎలా వెళ్తుందో మనము చూడాలి వల్లభ అని తిలోత్తమ కూడా చాలా సంతోషపడుతూ చాటుగా గాయత్రి పాపని గమనిస్తూ ఉంటారు. ఆ గాయత్రి పాపని పిల్లగాలి కోసం అక్కడ మంచంపై పడుకోబెట్టి నైని కిందికి వస్తుంది. అదేంటి ఉన్నట్లుండి కర్టెన్లు గాలికి ఊగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది కదా! ఉన్నట్లుండి ఇలా కర్టెన్లు గాలికి ఊగుతున్నాయంటే గాయత్రి అమ్మగారి ఆత్మ మళ్ళీ వచ్చిందా? అని నైని చుట్టూ చూసుకుంటూ ఒక్కసారిగా స్వామీజీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. పునర్జన్మ ఎత్తిన గాయత్రి దేవికి గండం రాబోతున్నది అన్న స్వామీజీ మాటల్ని గుర్తు చేసుకుంటూ, అంటే గాయత్రి అమ్మగారికి గండం మొదలైపోయిందా అని నైని కొంగుముడి వేసుకున్న పువ్వుని చేతిలోకి తీసుకొని చూసుకుంటూ ఉంటుంది. అయ్యో గాలికి కిటికీ తలుపులు కూడా కొట్టుకుంటాయి కదా! ఆ శబ్దానికి పడుకున్న గాయత్రి భయపడిపోతుందేమోనని నైని మళ్ళీ ఆ పువ్వుని కొంగుముడిలో ముడివేసుకొని గాయత్రి కోసం పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. అయితే ఈ లోపలే మంచం కోళ్ళకి రాసిన విభూతి దగ్గర నుంచి ఒక వెలుగు వస్తుంది.
ఆ వెలుగు మంచం కింద మొత్తం కూడా వ్యాపించేసి అమాంతంగా గాయత్రి పడుకున్న మంచం గాల్లోకి లేచి వెళ్తూ ఉంటుంది. అప్పుడే నైని పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చి గాయత్రి పాప అంటూ మంచం పైకి ఎగిరి గంతేసి కూర్చునేస్తుంది. నైని గాయత్రి పాపతో సహా ఆ మంచం గాల్లో తేలుకుంటూ వెళ్తూ ఉంటుంది. మమ్మీ మంచం తేలిపోతూ వెళ్తుంది మమ్మీ. నైని మరదలు కూడా దాని మీదే వెళ్తుంది మమ్మీ. ఇంతకి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు మమ్మీ అని వల్లభ అనడంతో పుర్రెల దిబ్బకే వెళ్తున్నారు వల్లభ. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళని. అసలు గాయత్రి పాప పుర్రెల దిబ్బకి రావాలని గంటలమ్మ అడిగింది. మనం పంపించేస్తున్నాం. నైని వెళ్తే ఏంటి, గాయత్రి పాప ఇద్దరు కలిసి వెళ్తే ఏంటి? 1+1 ఆఫర్‌లో ఇద్దరిని కలిపి ఇచ్చేసామనుకో, రేపటి నుంచి ఈ సామ్రాజ్యం అంతా కూడా మనదే వల్లభ అని తిలోత్తమ చాలా సంతోషపడుతూ ఉంటుంది. మంచం గాల్లో అలా తేలుతూ వెళ్తూ ఉంటే, అయ్యో! ఈ మంచం ఎక్కడికి వెళ్తోంది? గాయత్రి పాప లేచి చూస్తే భయపడుతుందేమో! అసలు ఈ మంచం మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తోంది అని నైని చాలా కంగారు పడుతూ, టెన్షన్ పడుతూ ఉంటుంది. నేరుగా నైని గాయత్రి పాప ఉన్న ఆ మంచం కాస్త పుర్రెల దిబ్బకు చేరుకుంటుంది. అక్కడంతా కూడా చాలా భయంకరంగా ఉన్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. ఒక మాంత్రికుడు మంత్రాలు చదువుతూ అక్కడ ఉంటాడు. అక్కడ ఒక మాంత్రికుడు కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదువుతూ రక్త చాముండి స్వాహ స్వాహ అని మంత్రాలు చదువుతూ ఉంటాడు. అప్పుడే నైని మంచం దిగి ఆ మాంత్రికుడి దగ్గరికి వచ్చి ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వెవరు అని ఆ మాంత్రికుడు అడగటంతో త్రినైని అని నైని పేరు చెప్తుంది. ఓ, నువ్వేనా ఆ మహా సాధ్వీమణివి అని అతను అనడంతో, నేను నీకు ఇంతకు ముందే తెలుసా? అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు అని నైని నిలదీస్తూ ఉంటుంది. నా పేరు రక్తపుంజి, రక్త చాముండి ఆరాధకుణ్ణి అని అతను చెప్తాడు. తాంత్రిక శక్తుల్ని ఆపాదించుకోవటం కోసం, సాధించటం కోసం బలి ఇస్తూ ఉంటాను అని అతను చెప్తాడు. అప్పుడు వెంటనే అతను గాయత్రి పాప మంచంపై పడుకొని ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళకు, నువ్వు గట్టిగా అరవకు, నా గాయత్రి నిద్ర లేచిందంటే చూసి చాలా భయపడుతుంది. వెళ్ళకు వెళ్ళకు అని నైని అరుస్తూ ఉంటుంది. అయితే అతను మంచం దగ్గరికి వచ్చేసి నైని అక్కడికి రాకుండా ఒక గీత గీసేస్తాడు. దాంతో నైని అక్కడి నుంచి మంటలు వస్తూ ఉండటంతో దానిని దాటి ముందుకు రాలేకపోతూ ఉంటుంది. నా కూతుర్ని ఏమీ చేయకు, ఏదైనా చేశావంటే నీ ప్రాణాలు తీసేస్తానని నైని అరుస్తూ ఉంటుంది. నా కూతుర్ని తాకకు తాకకు అని అంటే, తాకను అని ఆమ్ ఫట్ అని ఏవో మంత్రాలు చదివి గాయత్రిని ఆ మాంత్రికుడు మాయం చేసేస్తాడు. ఒక్కసారిగా నైని గాయత్రి అని అరుస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. గాయత్రి పాప ఉన్నపళంగా మాయం అవటంతో గాయత్రి గాయత్రి అని నైని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో గాయత్రి పాప నైని కనిపించట్లేదని విశాల్ టెన్షన్ పడుతూ హాల్లోకి రాగానే అప్పుడు దురంధర సుమనని తీసుకొని హాల్లోకి వస్తుంది. ఏమైందని తిలోత్తమ వల్లభ ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటారు. అది నైని గాయత్రి పాప ఇద్దరు కనిపించట్లేదు అని దురంధర చెప్పటంతో, అవునా అంటూ తిలోత్తమ అంటుంది. హాసన్ వదిన ఎక్కడ అని విక్రాంత్ అనడంతో, వాళ్ళు గార్డెన్లో ఏమైనా ఉన్నారేమోనని చూసి వెళ్ళటానికి వెళ్ళింది అని దురంధర చెప్తోంది. అయ్యో, నైని నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే, ఏమైపోయినట్లు ఇద్దరు అని విశాల్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మా అక్క పని మీద వెళ్ళిందని సుమన అనగానే, నీకు చెప్పిందా అని విక్రాంత్ అంటాడు. అబ్బే లేదు, నేను ఊహించాను అని సుమన అనగానే, తిన్నగా మాట్లాడకపోతే దౌడ పగలగొడతాను జాగ్రత్త అని విక్రాంత్ తిడుతూ ఉంటాడు. అసలు సుమన కొంచెం అర్థమయ్యేలా చెప్తావా అని విశాల్ అంటాడు. అయ్యో బావుగారు, స్వామీజీ గారు ఏం చెప్పారు? గాయత్రి అత్తయ్య అదే పునర్జన్మ ఎత్తిన గాయత్రి అత్తయ్యకి గండం వస్తుంది, కాపాడుకోమని చెప్పారు కదా, కాపాడుకోవడానికే అక్క వెళ్ళి ఉంటుంది అంతేనని సుమన అంటుంది. దాంతో విశాల్కి ఏమీ అర్థం కాక ఇంకా టెన్షన్ పడుతూనే ఉంటాడు. తర్వాత నైని ఏడుస్తూ ఉంటే అప్పుడే గాయత్రీదేవి ఆత్మ అక్కడికి వస్తుంది. అమ్మగారు అమ్మగారు వచ్చారా? అమ్మగారు, నా కూతుర్ని కాపాడండి అమ్మగారు, మీరు నన్ను కాపాడకపోయినా పర్వాలేదు అమ్మగారు, నా గాయత్రి పాపని కాపాడండి అని నైని ఏడుస్తూ ఉంటే, నైని బాధపడకు, భయపడకు, ఇందాక మాయమైన గాయత్రిని రక్త చాముండికి బలి ఇవ్వటానికి అదిగో రక్త చాముండి పాదాల దగ్గరే పడుకోబెట్టి ఉన్నారు, ఒక్కసారి అటు చూడు అని గాయత్రీదేవి ఆత్మ రక్త చాముండి అనే పెద్ద అమ్మవారి విగ్రహం లాంటి కాళ్ళ దగ్గర పడుకొని ఉన్న గాయత్రి పాపని చూపిస్తూ ఉంటుంది. నైని గాయత్రి పాపని చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది.